ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్లు. కరోనా భయం వేడక ముందే మరో 2 వైరస్లు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. ఈ వైరస్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ విషయంలో ఆందోళన చెందుతున్న ప్రపంచ శాస్త్రవేత్తలు మరోమారు లాక్డౌన్ తప్పదేమో అన్న వాదనలు అందరినీ కంగారు పెడుతున్నాయి. కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు 2 కొత్త వైరస్లు ముప్పు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మంకీ పాక్స్ తర్వాత ఓరోపౌచ్ అనే వైరస్ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యాపించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం యుఎస్ తో సహా యూరోపియన్ దేశాలలో ఓరోపౌచ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఓరోపౌచ్ వైరస్ లో ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తుందని సిడిసి తెలిపింది. దీనిని స్లాత్ ఫీవర్ అని కూడా అంటారు. బ్రెజిల్లో ఈ జ్వరం కారణంగా ఇప్పటికే 2 మహిళలు మరణించారు. దీంతో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే భావనలో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఓరోపౌచ్ వైరస్ ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మిడ్జ్ అనే ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కొత్తది కానప్పటికీ దీని మొదటి కేసు 1950లో నమోదైంది. అయితే ఈ ఏడాది మరిన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి. సిడిసి ప్రకారం ఇప్పటి వరకు స్పెయిన్లో 12, ఇటలీలో 5, జర్మనీలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో బ్రెజిల్, బొలివియా, పెరు, కొలంబియా, క్యూబా దేశాల్లో ఇప్పటి వరకు 8,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల నుండి ప్రయాణించే ప్రయాణికుల ద్వారా న్యూయార్క్, ఫ్లోరిడాకు కూడా ఈ జ్వరం వ్యాపించింది. ఓరోపౌచ్ వైరస్ కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధిగా పరిగణించబడుతుంది. వ్యాధి సోకిన ఈగలు, కీటకాలు కొట్టడం ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుందని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. ఈ వైరస్ అడవి ప్రాంతాల్లోని కీటకాలు, పక్షులు, కోతులు, మార్మోసెట్ల ద్వారా వ్యాపిస్తుంది. ఈ జంతువుల నుండి మానవులకు చేరుతుందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ జ్వరం వచ్చే ప్రమాదం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఓరోపౌచ్ వైరస్ ఇక్కడ చాలా తక్కువ కేసులున్నాయి. అయితే డెంగ్యూ వంటి ఇతర వైరస్ల పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మలేరియా, చండీపురా నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి పేర్కొంది. ఈ వైరస్ కరోనాలా విజృంభిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, ఇది మళ్లీ లాక్డౌన్ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని సిడిసి పేర్కొంది. ఈ వైరస్ సోకిన ఈగ లేదా దోమ కుట్టిన 7 నుండి 10 రోజులలో ఓరోపౌచ్ వ్యాధి లక్షణాలను చూపడం ప్రారంభిస్తాయి. ఈ ఓరోపౌచ్ వైరస్ సోకితే తీవ్ర జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, డయేరియా, బలహీనత, అలసట అనుభూతి, కడుపు నొప్పి, కీళ్లలో నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. అయితే ఈ లక్షణాలు సాధారణంగా 7 రోజుల్లో నయమవుతాయి. అయితే 70% మంది రోగులకు మళ్లీ ఈ జ్వరం రావచ్చని సిడిసి పేర్కొంది. ఈ ఓరోపౌచ్ వైరస్ నివారణకు ఉన్న ఉత్తమ మార్గం ఈగ, దోమల కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం. దీనికోసం చుట్టుపక్కల పరిసరాల్లోని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటి వరకు ఈ వైరస్ కు తగిన చికిత్స లేదా వ్యాక్సిన్ గానీ లేదు. చికిత్స తీసుకునే సమయంలో తగినంత నీరు త్రాగాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఈ వైరస్ లక్షణాలు వారంలో తగ్గిపోయినా సమస్య తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేరడంలో ఆలస్యం చేయవద్దని డిసీజ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు.